ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, చెప్పమ్మా. మావయ్య గారికి తైలం రాయాలి. నేను రాస్తానులేమ్మా, అక్కడ పెట్టండి. పర్లేదు అత్తయ్య గారు, నేను రాస్తాం. ఎందుకమ్మా మీకు శ్రమ? ఇందులో శ్రమ ఉంది అత్తయ్య గారు. అక్క, నువ్వు రాయ్. మావయ్య గారు, మీరు త్వరలోనే కోలుకుంటారు. నీ నోటి చలవ వల్ల ఆయన కోలుకుంటే అంతకంటే ఇంకేం కావాలమ్మా నాకు? నా మాట నమ్మండి అత్తయ్య గారు. కొన్ని రోజుల నుంచి మావయ్య గారికి ఈ ఆయుర్వేదిక్ తైలంతో మర్దన చేస్తున్నాను. ఇలా కొన్ని రోజులు మర్దన చేస్తూ ఆయనకి వైద్యం చేస్తే లేచి కూర్చుంటారని మా గురువుగారు చెప్పారు. ఈ మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆయన లేచి కూర్చోగలరా? అత్తయ్య గారు, మా అక్కకి ఆయుర్వేద వైద్యం తెలుసు. ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళేది కదా. అక్క చెప్పిందంటే ఖచ్చితంగా మావయ్య గారు లేచి కూర్చుంటారు. అవునమ్మా. సుందరి మధ్య యాక్టివ్గా ఉండట్లేదు, నాతో ఎక్కువ ఆడట్లేదు, ఎప్పుడు డల్గానే ఉంటుంది. సుందరిని ఎలా నార్మల్ చేయడం? అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! ఎవరు నువ్వు? ఇలారా. ఏంటిది? వీల్ చైర్ సార్. అమ్మగారు వీల్ చైర్ తెమ్మన్నారు. అమ్మగారు వీల్ చైర్ తెమ్మన్నారా? ఎందుకు? కన్నయ్య, ఎవరితను? ఈ వీల్ చైర్ ఏంటి? బామ్మ, అది వీల్ ఎవరో అమ్మగారు తెమ్మన్నారంట. అమ్మగారు ఎవరో తెలీదు. బామ్మగారు, ఆ వీల్ చైర్ని నేనే ఆర్డర్ చేశాను మావయ్య గారి కోసం. బాలగారు, ఈ వీల్ చైర్ మావయ్య గారు రూమ్లో పెట్టండి. అలాగే సుందరి. ఆనంద్, ఏంటిది? పద. రండి బాలగారు. వదినా, అసలు ఈ వీల్ చైర్ డాడ్ కోసం తెప్పించడం ఏంటి? త్రిపుర, ఏం చేస్తున్నావు నువ్వు? బామ్మగారు, మావయ్య గారి కోసమే ఈ వీల్ చైర్ తెప్పించాను. ఆయన ఈ వీల్ చైర్ మీద కూర్చోగలరు. నిన్నటి వరకు లేవలేనివాడు ఈ రోజు సడన్ గా ఎలా వచ్చి కూర్చుంటాడు? బామ్మగారు, మా అక్క నేను కొన్ని రోజుల నుంచి గురువుగారిచ్చిన ఆయుర్వేద తైలంతో మర్దన చేస్తున్నాం. ఆ తైలంతో మర్దన చేస్తే ఖచ్చితంగా మావయ్య గారిలో కూర్చునే శక్తి వస్తుంది. బామ్మ, సుందరి చెప్పిందంటే అది నిజమే. నిజం అయితేనే సుందరి చెప్తుంది. మావయ్య గారు, మీరు మా మాటలు వింటున్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా వీల్ చైర్ మీద కూర్చోపెడతాం. మీరు కూర్చోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అనంత్ గారు, రండి. మావయ్య గారిని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోపెడతాం. సరే వదినా. ఏ పని రారా. నేనా?
అయ్యో లే జాగ్రత్త. అరే పని జాగ్రత్త. జాగ్రత్త. ఏమండి? అమ్మ త్రిపుర, ఆయనలో ఇంత మార్పు తెచ్చింది నువ్వేనమ్మా. అత్తయ్య గారు, మా అక్క వైద్యం చేస్తే ఎవరైనా లేచి తిరగాల్సిందే. బొస్సు, మీ అన్నయ్య లేచి తిరిగితే మనకు పిండం పెట్టేస్తారే. అత్తయ్య గారు, మావయ్య గారికి ఇలానే కొన్ని నెలలు ఆయుర్వేదిక్ వైద్యం చేస్తే ఖచ్చితంగా మావయ్య గారు ముందులా లేచి నడుస్తారు. మామూలుగా మనతో మాట్లాడతారు. త్రిపుర, నిన్నెలా మెచ్చుకోవాలో తెలియటం లేదమ్మా. ఎన్నోసార్లు నువ్వు చేసిన పనులు నచ్చక నిన్ను తిట్టాను. కానీ ఈరోజు నువ్వు నా వాసుని ఇలా కూర్చునేలా చేశావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. బామ్మగారు, మావయ్య గారి బాధ్యత నాది. ఆయన లేచి తిరిగేలా చేస్తాను. నాన్నని చంపింది మీరా? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నీ అంతు చూస్తాను. నిజంగా మీరిద్దరూ కన్న తండ్రి కంటే ఎక్కువగా మీ మావయ్యకి సేవలు చేశారమ్మా. అదేంటి అత్తయ్య గారు, ఆయన మాకు తండ్రితో సమానం. అవునత్తయ్య గారు, నిజంగా మా నాన్న ఈ పరిస్థితుల్లో ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామో చెప్పండి. కానీ ఒక దుర్మార్గుడు చేసిన రాంగ్ డ్రైవింగ్ వల్ల మా నాన్న మాకు దూరం అయ్యారు. గాయత్రి, ఎవరా బ్యాడ్ బాయ్? ఎవరో మాకు తెలీదు బాలగారు. అంత దుర్మార్గం చేసిన వాణ్ణి మా అమ్మ అంత తేలిగ్గా మర్చిపోదు.